ట్యూస్డే నుంచి వెరీ హై గ్రేడ్ ఫీవర్ స్టార్ట్ అయ్యి టెస్ట్ అన్ని చేయించేసరికి వైరల్ ఫీవర్ అండ్ టైఫాయిడ్, అలాగే వాయిస్ మొత్తం పోయి కాఫ్ కోల్డ్ అంతా వచ్చి అవి చాలా బలహీన పడిపోయానండి. నేను ఎప్పుడు కష్టం వచ్చినా ఇంతకు ముందు ఎప్పుడు అడిగేదాన్ని, ప్రభా నన్ను తీసేసుకో, నా సొంత వారు ఇలా మాట్లాడుతున్నారు, నేను బతుకుండడం ఎందుకు, ఈ ప్రార్థనలన్నీ నువ్వు ఇప్పుడు వింటున్నావేమో, అంత దారుణమైన పరిస్థితి అండి. నన్ను తీసేసుకో అన్న ప్రార్థన నువ్వు వింటున్నావేమో. చివరిగా నేను అడుగుతున్నాను, నన్ను క్షమించి ఒకవేళ ఇదే నా లాస్ట్ డే అయితే గనక, నా ప్రార్థన నువ్వు ఆలకిస్తున్నావు అంటే గనక నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభా అని ఎంతో కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో అడుగుతున్నాను. కానీ నా నోరు ఓపెన్, నేను మాట్లాడలేకపోతున్నాను. మమ్మీ డాడీని పిలవడానికి ప్రయత్నిస్తున్నాను, నాకు మాట రావట్లేదు. ఒక్కసారి ప్రభా, ఒక్కసారి నీకు ఇంకా నా పట్ల ప్రణాళిక ఉంటే గనక, ఇంకా నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటే గనక నాకు అవకాశం ఇవ్వు అని చెప్పి ఆ పరిస్థితి ఎంతో భయంకరమైందండి. కాలు చేతులు పనిచేయట్లేదు, అంత ఎక్కువగా హార్ట్ రేట్ పెరిగిపోయింది. నీరసానికి ఇంకా అయిపోయింది అనుకున్నానండి. అయిపోయింది అనుకున్న సమయంలో మరి అదే టైంలో ఎలా బలం వచ్చిందో నాకు తెలీదు. బలం వచ్చి నేను గట్టిగా అరిచాను, డాడీ అని అరిస్తే డాడీ ఏంటి అని చెప్పి వచ్చి గుండె దడగా ఉంది అంటే ఫీవర్కి అలాగే ఉంటుందేమో అంటే అలా లేదు డాడీ, తట్టుకోలేకపోతున్నాను నేను అని చెప్పి, ఆ హార్ట్ రేట్ నేను మాట్లాడలేకపోతున్నాను కూడా అని చెప్పి ఇంక మరలా మాట రావట్లేదు నోట్లోంచి. అప్పుడు బీపీ మెషిన్ తీసుకొచ్చి పల్స్ చెక్ చేసినప్పుడు ఇప్పటికీ నాకు అనిపిస్తుందండి, ఆ నంబర్ కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని మరలా నాకు తెలియజేశాడని. ఎందుకంటే భయంకరమైన ఆ పాల్పిటేషన్, ఆ హార్ట్ చాలా ఎక్కువ బీపీ చూపించి పల్స్ రేట్ ఎక్కువ చూపించేసరికి ఆ 143 అని మమ్మీ ఇలా చదవగానే నాకు మరలా దేవుడు నాకు ఐ లవ్ యూ అని చెప్తున్నాడని నాకు అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే కాసేపట్లో ఆ బ్రేక్ ఇచ్చి అప్పుడు చెప్పారనమాట డాక్టర్, ఆ మెడిసిన్కి దీనికి రియాక్షన్ వచ్చింది, అది తనకు పడదు అని చెప్పి. సో ఇటువంటి పరిస్థితిలో మరలా దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు, నేను ఎప్పుడు బలహీనురాలను అప్పుడే బలవంతురాలని అని చెప్పి.